ఏటే బంతి చామంతి ముద్దడుకున్నా. అన్నకెందుకు బ్లేడ్ సేకరణ పేరు వచ్చింది? రే కొంతమంది కొడవలతో చంపుతారు, కొంతమంది కత్తులతో చంపుతారు. అన్న బ్లేడ్ తో చంపుతాడు. ఎన్ని మర్డర్లు చేస్తుంటాడు? మందు కొట్టి డ్రైవ్ చేసినప్పుడు 10 మంది దాకా చంపుంటాడు. రే 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 నీళ్ళు ఎవరా? నీళ్ళు ఇవ్వు. ఒక పని అయిపోయింది. హలో, శేఖర్ సేట్ ఉన్నాడా? శేఖర్ సేట్ ఎవరు లేరు, రాంగ్ నంబర్. ఎవర్రా? ఏదో సేట్ అని అడిగారు, రాంగ్ నంబర్ అని కట్ చేశా. బండి ఎక్కరా? బండి అన్న ఫోన్. ఫోన్ ఒకటే. హలో శేఖర్ అన్నయ్య, నేను బిందు. కొట్టానంటే అదే బాస్, సేట్ అని అడిగారు, లేడని కట్ చేశా. చెప్పు బిందు. శేఖర్ ఒక ఆయన వచ్చాడు ఆంధ్రా నుంచి. ఇక్కడికొచ్చి నీనా గురించి అడిగాడు, తర్వాత వెళ్ళిపోయాడు. వాడి పేరేంటి? పేరు నందు అని చెప్పాడు. వాడు నాలాగే ఉంటాడు? లేదన్నయ్యా, భలే అందంగా ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళాడు? 5 నిమిషాలు అయింది. బండి కలర్ ఏంటి? ఆ వైట్ డస్టా, నంబరు 1212. తర్వాత మాట్లాడతాలే. ఈ వైపు రావాలంటే ఈ కొండల మధ్య నుంచే కదా రావాలి. రేయ్ బండి తీరా. బుద్ధి లేదా? బ్రేక్ వేయకపోయినప్పుడు చచ్చుండేవాడివి. రాయ్, బ్రేక్ కొట్టకపోతే నువ్వు చచ్చుండేవాడివే. ఎవరు నువ్వు? రాయ్, నేనెవరో తెలీదా? బ్లేడ్ శేఖర్ అంటే తెలుసా నీకు? బ్లేడ్ తెలుసు, శేఖర్ ఎవడో తెలియదు. ఎంత కొట్టినా వీడు మొరటగానే ఉన్నాడే. రాయ్, నిన్ను కొట్టి కొట్టి నాకు నీరసం వచ్చింది. కరెక్ట్గా చెప్పు, నువ్వు రవి మనిషివా, నేనా మనిషివా? రే, నేను ఎవరి మనిషిని కాదురా. నా లవర్ పేరు మధు. తను తప్ప నాకింకే ఆడది తెలీదు. కోపం తెప్పించకో. రవి నేనా ఎక్కడా? రవి నేనా ఎక్కడంటే నాకేం తెలుస్తుందిరా పిచ్చినా. అన్నకు మర్యాదవరా. అంతేగా, ఇద్దరికి గడ్డ ఉంది. మీరు పార్ట్నర్సా? ఇలా చూడు, వీడే రవి. ఇద్దరు కలిసే కొట్టేశారా? సరిగ్గా చూసి చెప్పు. తెలీదు. వీడే కదరా రవి, వీడే రవి. పారంబకు కడపలోనే చాలా పెద్దోడు మా అయ్యగారు. తెలియదురా నీకు? సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్లు చెయ్యని వ్యాపారమే లేదు మా అయ్యగారికి. ఆయన దగ్గరే రవి నేను పనిచేసేవాళ్ళం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తుందని అయ్యగారికి రోజు ఫోన్ వచ్చింది. ఇంట్లో ఉన్న డబ్బు, డాక్యుమెంట్లు అన్ని ప్యాక్ చేసి ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పారు. కార్లో డబ్బు డాక్యుమెంట్లు పెడితే సేఫ్ గా ఉంటుందని చెప్పారు అయ్యగారు. నన్నే పంపిస్తారనుకున్నాను, కానీ నువ్వు వద్దులే, వాడు వెళ్తాడు. రవిని పంపించారు. వాడి మీద నాకు కోపం వచ్చింది. డబ్బుతో వెళుతున్నందుకు రవిగాడు సంతోషంగా ఉన్నాడు. ఫిగర్ నెక్కించుకుని రవిగాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయ్యాక. ఎక్కడికి వెళ్ళాడురా? ఇన్ని రోజులైనా రాలేదు వాడు. వచ్చాడని ఫోన్ చేశాం, కానీ వాడు ఫోన్ ఎత్తలేదు. అయ్యగారికి అనుమానం వచ్చింది. రవిగాడికి అమ్మాయిని సప్లై చేసే బ్రోకర్ని చితక్ కొట్టాం. ఆ దెబ్బలకు వాడు. ఆ ఎర్రకొక్క రవి ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. ఆ అమ్మాయి పేరు నేనా, విశాఖపట్నంలో ఉంటుందని తెలిసింది. నేనా గురించి ఎవ్వరొచ్చినా చెప్పమని బిందువుని బెదిరించాం. ఆ విధంగా నువ్వు మాకు దొరికిపోయావు. నేనాకు నీకు ఏంటి సంబంధం? నువ్వెందుకు ఎదుగుతున్నావు? అది వేరే ప్రాబ్లం రా. అదేంటి వేరే ప్రాబ్లం? ఇంకో పర్సనల్ మ్యాటర్ రా. ఏంట్రా పర్సనల్ మ్యాటర్? పాకిస్తాన్ ఇండియా మ్యాటరా ఇదేమన్నా? చాలా ఉన్నాయా? చాలా అంటే ఎన్ని? ఒక 100 GB ఉన్నాయి సార్. 100 GB? అవును సార్. 100 GB ఉన్నాయా? 100 GB అంటే ఎంత? అది సార్ అంటే చాలా సార్, దానికంటే ఎక్కువ సార్. అవును సార్. చల్లగాలి వీచినప్పుడు ఎన్ని రంగులు మనసులో. అయ్యో, చల్లగాలి వీచినప్పుడు ఎన్ని రంగులు, ఎన్ని తలపులు. రాజా చేతులు రై కట్లిప్పండి రా. డేంజర్ అన్నా. రై ఇళయరాజా ఫ్యాన్ రా ఇక్కడ. ఆయన ఫ్యాన్స్ కి హార్ట్ చాలా సాఫ్ట్. ఏం డేంజర్ లేదు, కట్లిప్పరా. గుండు అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా. అయ్యో,
ఎరా ఆంధ్ర పోలీసులంటే పిచ్చోళ్ళు అనుకున్నావా? మర్డర్ చేసి ఎస్కేప్ అవుదాం అనుకున్నావా? You are under arrest. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నిజం చెప్పరా? సార్ మీరు నాకు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నాకు తెలిసిందే చెప్తాను. నేనే యాక్సిడెంట్ చేయలేదు సార్. ఏంట్రా నువ్వు చేసింది పెద్ద యాక్సిడెంట్. ఎంపీ కారుని యాక్సిడెంట్ చేసావు, అతని భార్య చనిపోయింది. ఎంపీ వాళ్ళ మామ సీరియస్ గా ఉన్నారు. వాళ్ళ కారుని ఢీ కొట్టింది అదే డస్టర్ కారు, ఏపీ రిజిస్ట్రేషన్. డాష్ ఇచ్చింది నువ్వేగా. నేను కొత్తగా కారు కొన్నప్పటి నుంచి ఏ యాక్సిడెంట్ చేయలేదు సార్. ఓ మరి నీ బండి వెనకాల సొట్ట? ఆ, సార్ కారుని వెనక్కి రివర్స్ చేస్తున్నప్పుడు దాని వెనక గోడకి గుద్దాను సార్. అవును సార్. భలే చెప్పావు, భలే చెప్పావురా. అంతే. సో యూ డోంట్ నో హౌ టు టేక్ రివర్స్. రివర్స్ చేతకాని వాడివి ముందుకు ఎలా వెళతావు? సో యు ఆర్ ద కల్ప్రిట్. సార్ లేదు సార్, నేను మీతో నిజం చెప్పేస్తాను సార్. యాక్చువల్లీ వెన్ ఐ వాస్ గోయింగ్ టు అవర్ గైస్ కమింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ వద్దు, నేను తెలుగోడినే, తెలుగు తెలుసా? తెలుగులోనే మాట్లాడు. సార్ ఊర్లో నేరుగా వెళ్తున్నానా, వెనక నుంచి ఎవరో ఒకరు వచ్చి డమాలు గుద్దేసి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మీకు అర్థమైందా సార్? దారిలోకి వచ్చావు, ఒక్కొక్క నిజం బయట పెట్టు. సార్ తాజా వార్త, ఈ యాక్సిడెంట్ లో ఇంకొక డౌట్, ఎంపీ మావయ్య చనిపోయాడు. ఏడు కొండలవాడా? రే విన్నావుగా? విన్నాను సార్, అర్థం కాదు. ఎంపీ మామ కూడా పోయాడు, పెళ్ళం పోయింది, మామ కూడా పోయాడు. 2 మర్డర్స్, 14 years. సార్ అది లేవ కూర్చో. నువ్వు నిజం చెప్పి అప్రూవర్ గా మారితే ఇదొక యాక్సిడెంట్ కేసు. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నీకు బెయిల్ ఇప్పిస్తాను, నీకు తక్కువ శిక్షే పడుతుంది. లేదు అంటే ఇది మర్డర్ కేసు. మర్డర్ కేసు అయ్యేలా చేస్తాను. 14 years మగ్గిపోతావు. ఇక్కడ రెండు, ఇంట్లో ఒకటి, చూడు. మొత్తం 3 మర్డర్లు చేశానా? జైలు కావాలా, జల్సా కావాలా? సార్ మీరే కాస్త ఆలోచించి చూడండి. గుద్దేసి యాక్సిడెంట్ చేసేవాడిని అయితే రివర్స్ లో నేనెందుకు వెళ్తాను సార్? ఫ్రంట్ లో వెళ్ళి మర్డర్ చేసుండొచ్చుగా. రే నేను పర్వాలేదురా. ఆ ఇన్స్పెక్టర్ చండ శాసనుడు, వాడిచ్చే ట్రీట్మెంట్ చాలా నీచంగా ఉంటుంది. నేను కొడితే చొక్కవే తిరుగుద్ది, ఆయన కొడితే ప్యాంట్ ఊడుద్ది. సార్ ఎవడాడు ఎవడాడు ఎక్కడ ఎక్కడాడు ఎక్కడ ఆ? సార్ నేను అక్కడ ఏయ్, నువ్వు అక్కడ కొంటాడవా? ప్యాంట్ ఇప్పింది ఎవరేటి? బిందు ఇప్పిందా లేకపోతే ఈడిప్పాడా? ఏనా సార్? లే 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 గెటప్ప ఏంటి సార్ గెటప్ప. నవ్వుతున్నారు? ఇదిగో చూడు, ఈ లోకం చాలా విచిత్రమైంది. 3 గంటలకు ముందు నువ్వు నన్ను అండర్వేర్ తో చూసావు, ఇప్పుడు నేను నిన్ను అండర్వేర్ తో చూస్తున్నాను. సార్ వీడు మీకు ముందే తెలుసా? మరి బెస్ట్ ఫ్రెండ్ ఈడి కత్తి. 3 గంటలకు ముందు ఈడు ఆ యాక్సిడెంట్ చేసే ఛాన్సే లేదు. ఈ నొగ్గి సార్ ఎవిడెన్స్ ఉంది సార్. ఎవిడెన్స్ ముఖ్యమా, ఐ విట్నెస్ ముఖ్యమా? ఐ విట్నెస్. అప్పుడు నానే ఐ విట్నెస్. 3 గంటలకు ముందు నేను ఒక పని చేయడానికి వెళ్ళి అక్కడ అండర్వేర్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అదే పని చేయడానికి ఈ గుంటడు కూడా అక్కడికే వచ్చాడు. అదేంటి సార్ అండర్వేర్ పని? అయ్యో ఈడు నిఖార్సైన పోలీసు, నేను వదిలేలా లేడు. బిందు ఇంట్లో. ఓ అదా మ్యాటర్. అందుకేనా నేను ఫోన్ చేసినప్పుడు అటెండ్ చేయలేదు. ఆ టైంలో నా పెళ్ళం ఫోన్ చేసినా సరే నేను చేస్తున్నా. సరిగ్గా చెప్పండి, ఎంతమంది అమ్మాయిలు? నేను రైడ్కి వెళ్ళాలి. నువ్వు అక్కడ రైడ్ చేస్తే నేను ఎక్కడ రైడ్ చేసుకోవాలి సార్? అది కాదయ్యా, ఇది కేసు కాదు, ఈడు కల్పిట్ కాదు. నువ్వు వెళ్ళి ఒరిజినల్ కల్పిట్ పట్టుకో. సార్ ఎల్లు. ఈడు బింది మీద రైడ్ చేస్తానంటున్నాడు. ఒకసారి నా గుండె ఆగిపోయింది.